హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సాన్వి ప్రియా వైబ్స్. సో ఈ వీడియోలో మీకు ఏం చూపించాలనుకుంటున్నానంటే పన్నీర్ మేకింగ్ ఎట్ హోమ్. ఇంట్లోనే హోమ్ మేడ్ పన్నీర్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్. సో గాయ్స్, ఫస్ట్ అయితే మనం పాలను తీసుకోవాలి. ఇవి విరిగిన పాలు అనమాట. సో ఈ పాలు విరగడానికి నేను ఏం చేయలేదు గాయస్, ఇవి అన్ఎక్స్పెక్టెడ్గా విరిగిపోయాయి. ఎలా అంటే ఈ సమ్మర్ సీజన్ కదా గాయస్, సో అందుకే ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టకపోతే ఇలా అయింది. సో మీకు వాంటెడ్లీ అంటే కావాలని మీరు పాలను విరగొట్టుకోవాలనుకుంటే లెమన్ అన్నా లేదంటే వెనిగర్ అన్నా యాడ్ చేసుకోండి. డైరెక్ట్గా అవి పాలు విరిగిపోతాయి. సో ఇలా విరిగిన పాలను తీసుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడైతే ఒక క్లాత్ తీసుకోవాలి, కాటన్ క్లాత్. నేనైతే కచ్చిప్ తీసేసుకున్నాను. కొంచెం పొడుగ్గా ఉన్న తీసుకోండి అండ్ కొంచెం విడత ఎక్కువ ఉండాలి. అండ్ అయితే ఇప్పుడు ఇలా క్లాత్ తీసుకున్నాక సో ఇప్పుడైతే మనం గిన్నెలో ఫిల్టర్ చేసేసుకోవాలి. ఇది మొత్తం నీళ్ళు ఫిల్టర్ చేసేసుకోవాలి. ఆ తర్వాత సో మొత్తం ఏది లేకుండా మనం గిన్నెలో ఏది ఉందో అది మొత్తం లేకుండా ఇందులో అయితే ఫిల్టర్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్ మొత్తం లేకుండా మనం కొంచెం పిండాలన్నమాట. ఈ వాటర్ సో ఇలాంటి గిన్నె అయితే మీరు తీసుకోవాలి. కొంచెం కూడా ఒక్క డ్రాప్ వాటర్ లేకుండా కూడా మనం ఇలా పిండుకోవాలి. సో మనం ఇప్పుడైతే ఆ మిగతా వేస్ట్ వాటర్ మొత్తం మనమైతే పడేసేయాలి. సో ఆ తర్వాత మళ్ళీ మనం ఒకసారి అయితే ప్రెస్ చేయాలన్నమాట. ప్రెస్ చేశాక ఏదైనా వెయిట్ ఏమన్నా ఉంటే పెట్టేసేయాలి. ఆ తర్వాత వెయిట్ ఏమన్నా ఉంటే పెట్టేసేసాక 24 hours అలా ఉంచాక సో అది పన్నీర్ అయితే తయారైపోయింది. సో చూద్దాం. సో ఏంటి వాటర్ అనుకుంటున్నారా? ఏం లేదు గాయస్, కింద ఏమో పన్నీర్ ఉంది. సో పైన నాకైతే వెయిట్ ఏం లేదు గాయస్ మా ఇంట్లో అయితే. సో వెయిట్ లేదు కాబట్టి ఒక గిన్నెలో నేను ఒక పన్నీర్ అనేది గట్టిగా చుట్టేసి పెట్టేశాను కింద. సో ఇలా ఈ గిన్నెలో వాటర్ మొత్తం పట్టేసి పెట్టేశాను. ఇదే బరువు అనమాట. సో ఇదైతే ఇలానే ఇదైతే నేను నైట్ చేసేసాను. ఈ పన్నీర్ అయితే ఇలా నైట్ పెట్టాను. సో రేపు పొద్దునైతే నేను చూస్తాను మరి 24 hours తర్వాత పన్నీర్ అయిద్దా లేదా చూద్దాం. సో ఇదే ఫస్ట్ టైం అది. సో అందుకే సో రేపు చూద్దాం గాయస్ 24 hours తర్వాత. సో గాయస్ నైట్ అయితే మనం వెయిట్ పెట్టాం కదా పన్నీర్ మీద. సో ఆ వెయిట్ అయితే తీసేసేయాలి ఈరోజు మార్నింగ్ అనమాట. సో మార్నింగ్ మనం తీసేసాక సో పన్నీర్ అయితే ఇలా ఉందన్నమాట. సో గాయస్ నైట్ అయితే మనం వెయిట్ పెట్టాం కదా పన్నీర్ మీద. సో ఆ వెయిట్ అయితే తీసేసేయాలి ఈరోజు మార్నింగ్ అనమాట. సో మార్నింగ్ మనం తీసేసాక సో పన్నీర్ అయితే ఇలా ఉందన్నమాట. ఒకసారి తీసి చూద్దాం. సో గాయస్ ఇప్పుడైతే మనం తీసేద్దాం ఇది ఎలా ఉందో. వావ్, సూపర్ గాయస్, ఎంత బాగా వచ్చిందో కదా, సాఫ్ట్గా స్పాంజ్ లాగా. సో చాలా బాగుంది కదా. సో దీన్ని అయితే మనము క్యూబ్స్లా మనం కట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే మనము కట్ చేసేసుకుందాం క్యూబ్స్ లాగా, పీసెస్ లాగా. ఇప్పుడైతే కట్ చేసేద్దాం. సో గాయస్ ఇప్పుడైతే మనం కట్ చేసేద్దాం పీసెస్గా. పన్నీర్ అయితే సాఫ్ట్గా అయింది గాయస్. ఫస్ట్ టైం ట్రై చేశాను. సో హ్యాపీ అయ్యాం, సో హ్యాపీ. సో ఇలా కట్ చేసుకున్నాక పీసెస్ కట్ చేయాలి. కొంచెం ఇది లా వచ్చింది. వీటిని అయితే కట్ చేసేద్దాం.
సో ఈ పీసెస్ అన్నీ మనం ఒక బౌల్లో వేసుకోవాలి. సో ఇలా బౌల్ వేసుకున్నాం. చూసారా గాయస్, ఇక్కడ పన్నీర్ అయితే చాలా సాఫ్ట్గా, చూసారా ఎలా వచ్చిందో, చాలా బాగా అనిపిస్తుంది కదా, క్యూబ్స్ లాగా. ఐ లవ్ దిస్. ఫస్ట్ టైం ట్రై చేసా, ఇంత బాగా వచ్చింది. సో మీకు ఎలా అనిపించింది ఈ పన్నీర్ వీడియో? మీకు ఒకవేళ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. బాయ్.